హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ. టుడే మన రెసిపీ చికెన్ ఫ్రై. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చికెన్ ఫ్రై ప్రాసెస్ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీనిలో బాగా క్లీన్ చేసిన ఒక హాఫ్ కిలో చికెన్ని వేసుకోవాలి. ఇలా చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు చికెన్ నుండి వాటర్ సపరేట్ అవుతూ ఉంటుంది. అలాగే కొంచెం చికెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక అర స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఇలా ఈ రెండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో తినగలిగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. మా ఇంట్లో కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఒక 4 స్పూన్ల కారాన్ని వేసాము. మీరు తినగలిగినంత కారాన్ని వేసుకోవచ్చు. ఇలా కారం వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి. ఇలా చికెన్ నుంచి వాటర్ సపరేట్ అవుతూ ఉంటుంది. కొంచెం చికెన్ మగ్గిన తర్వాత ఇప్పుడు మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ మసాలా పేస్ట్ ఏమిటంటే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే కొంచెం జీలకర్ర, అల్లం, అలాగే వెల్లుల్లి రెబ్బలను మిక్సీ పట్టి పేస్ట్ చేశాను. బయట దొరికే చికెన్ మసాలా అవేమీ కాకుండా ఇలా ఇంట్లో మనం సింపుల్గా ఈ మసాలా పేస్ట్ని చికెన్ ఫ్రైలో యాడ్ చేసినట్లయితే చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇలాగా మసాలా పేస్ట్ వేసిన తర్వాత చికెన్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం వీడియోలో ముందు చూసినట్లుగా వాటర్ ఏమీ లేకుండా మనం కారము అలాగే మసాలా పేస్ట్ వేసాం కాబట్టి మనకు ఫ్రై ఈ విధంగా తయారవుతుంది. సో చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా బాగా ఫ్రై అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన బంధువులకి, ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.